హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ ఎక్స్ప్లోరర్స్. ఈ వీకెండ్ అప్డేట్స్ అయితే చాలా లిమిటెడ్గా ఉన్నాయి. ఉన్నంతలో సర్దుకుపోదాం. స్టార్టింగ్ విత్ టైలర్ 171 కూలీ టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో బ్లాక్ అండ్ విత్ థీమ్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బట్ నాకైతే విక్రమ్ అనౌన్స్మెంటే కొంచెం హై ఇచ్చిందని చెప్పాలి. నెక్స్ట్ ప్రసన్నవదనం ట్రైలర్ రిలీజ్ అయింది. ఫేస్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్తో ఈ మూవీ అయితే వస్తుంది. ట్రైలర్ కట్ కూడా బాగుంది. May 3న ఈ మూవీ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఆ ఒకటే అడక్కు ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా రోజుల తర్వాత అల్లరి ఈస్ బ్యాక్. ట్రైలర్ కూడా ఫన్నీగా ఉంది. ఈ మూవీ కూడా May 3న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ రిలీజ్ అయింది. మంచి ఇంటెన్స్గా ఈ టీజర్ని అయితే కట్ చేశారు. దీనికి సీక్వెల్ కూడా కన్ఫర్మ్ చేశారు. చలమోహన్ రంగ తర్వాత కృష్ణ చైతన్యం నుంచి ఈ యాక్షన్ మూవీ అయితే వస్తుంది. నెక్స్ట్ విశ్వంబరం మ్యాసివ్ ఇంటర్వల్ ఫైట్ సీక్వెన్స్ని 26 days పాటు షూట్ చేశారు. ఈ యాక్షన్ బ్లాక్ అయితే సినిమాకి హైలైట్గా ఉంటుందంట. నెక్స్ట్ రౌడీ బాయ్స్ రిలీజ్ అవుతుంది. ఎందుకో తెలీదు. ఆడియన్స్ మీద రివెంజ్ అనమాట. అండ్ ఆశిష్ ద నెక్స్ట్ మూవీ లవ్ మీ May 25న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వకీల్ సాబ్ May 1న రిలీజ్ అవుతుంది. దిల్ రాజు బ్యానర్ నుంచే ఈ 2 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ అల్రనరేష్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన సుడిగాడు సీక్వెల్ వస్తుంది. అల్రనరేష్ రైటింగ్ స్టార్ట్ చేశారు. 2012 నుంచి 24 వరకు అన్ని సినిమాలు మిక్సీలో వేసి గట్టిగా గ్రైండ్ చేసి ఈ సినిమా ఒక మంచి ఫార్మాట్లో దించుతారంట. నెక్స్ట్ తమ్ముడు 8 crores బడ్జెట్తో ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసం హైదరాబాద్లో ఒక సెట్ను వేశారు. 50 ఫైటర్స్తో ఈ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తారు. నెక్స్ట్ హరంహర అండ్ మ్యూజిక్ షాప్ మూర్తి May 31న ఈ సినిమా రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఓడెల 2 షూట్ స్టార్ట్ అయింది. తమన్నా ఒక న్యూ అవతారాలు కనిపిస్తున్నారు. నెక్స్ట్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ సినిమా బండి పరద ఈ మూవీలో అనుపమ్ పరమేశ్వరన్ లీడ్ రోల్ యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ కల్కి 2898 AD June 27న ఈ మూవీ రిలీజ్ అవుతుంది. పోస్టర్ అయితే హాలీవుడ్ ఫీల్ అయితే వచ్చింది. నెక్స్ట్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సక్సెస్ తర్వాత తన యూనివర్స్లో అప్కమింగ్ ఫిల్మ్ కోసం రణ్వీర్ సింగ్ని అప్రోచ్ అయ్యారు. రణ్వీర్ సింగ్కి స్టోరీ నచ్చడం వల్ల ఓకే చేశారు. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలో రాబోతుంది. నెక్స్ట్ రామాయణ మూవీ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి పిక్స్ అయితే కొంచెం లీక్ అయ్యాయి. రాముడు సీత క్యారెక్టర్లో వీళ్ళిద్దరు సెట్ అయ్యారో లేదో మీ ఒపీనియన్ అయితే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ పుష్ప నుంచి ఫస్ట్ సింగిల్ May 1న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సాయి దుర్గతేజ్ తన నెక్స్ట్ మూవీ జూలైలో అనౌన్స్ చేస్తారు. ఈ మూవీ 1940 బ్యాక్డ్రాప్లో ఒక పీరియాడిక్ మూవీ. డెబ్యూటెంట్ డైరెక్టర్ రాకేష్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. జూలై నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు కంజా శంకర్ సెలవు అయిపోయినట్టు అనుకుంటా. నెక్స్ట్ గేమ్ చేంజర్ హైదరాబాద్లో ఇప్పుడు షూట్ అవుతుంది. ఇది షూట్ అవుతూనే ఉంటుంది కానీ ఒక వీడియో కంటెంట్ కూడా రాదు. నెక్స్ట్ శర్వ 36 శంషాబాద్లో షూట్ అవుతుంది. నెక్స్ట్ రామం రాఘవన్ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ అయితే ఒక ఫాదర్ అండ్ సన్ మధ్య టిపికల్గా చూసే ప్రాబ్లం చూపించారు. మంచి ప్రామిసింగ్ అనిపించింది. ఇంకా వీడియోలో ముందు ప్రొసీడ్ అయ్యేందుకు మీకు స్క్రీన్ మీద చూపించిన టాపిక్స్ మీద మీ వీడియోస్ చేస్తున్నాం. అలాగే ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూవీ అప్డేట్స్ యూట్యూబ్లో కన్నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందు పోస్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి వెంటనే ఫాలో కొట్టేయండి. మా రేంజ్ ప్రమోషన్స్ అయిపోయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. నెక్స్ట్ కుబేరా ముంబైలో లెంత్ షెడ్యూల్ షూట్ స్టార్ట్ అయింది. మెయిన్ లీడ్ యాక్టర్స్తో టాకీ పార్ట్ని 12 days పాటు షూట్ చేస్తారు. నెక్స్ట్ NBK 109 అప్డేట్ ఏంటంటే బాబిడియల్ షూట్లో జాయిన్ అయ్యారు. నెక్స్ట్ రాజసాబ్ లాస్ట్ వీక్ సాంగ్ షూట్ కంప్లీట్ అయిందని చెప్పాను కదా, ఆ సాంగ్తో ఇప్పుడు 50% షూట్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ తమిళ ఫిలిం స్టార్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఒక నార్మల్ మ్యాన్ ఫిలిం ఇండస్ట్రీలోకి రావడానికి ఫేస్ చేసిన హర్డల్స్, తన పర్సనల్ లైఫ్, లవ్ ఇవన్నీ ట్రైలర్లో ఎమోషనల్గా చూపించారు. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. మన తెలుగు ప్రొడక్షన్ హౌస్ అయిన SVC ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ శివకార్తికేయన్ అమరన్ ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. క్లైమాక్స్ సీక్వెన్స్ని ఇప్పుడు చెన్నైలో షూట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీరధీర సూరన్ షూట్ మదురైలో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఇంక ఈ వీకెండ్ OTT రిలీజెస్ విషయానికి వస్తే టీలు స్క్వేర్ స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్, భీమా హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, డియర్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, ఫ్యామిలీ స్టార్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, OMG 2 తెలుగులో ఇప్పుడు జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. మా నుంచి రికమెండేషన్ అయితే OMG 2 చూడండి, ఇదైతే చాలా బాగుంటుంది. టిల్లు స్కోర్ అయితే కామెడీకి అలా వెళ్ళిపోతుంది. భీమా ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం చూడాలి. డియర్ అయితే ఓకే,
మరి అంత చూసే సినిమా కాదు. ఇంకా అంతే అండి ఈ వీకెండ్ అప్డేట్స్. నెక్స్ట్ వీకెండ్ అప్డేట్స్తో అండ్ ఇంట్రెస్టింగ్ మూవీ స్టఫ్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టాటా.